హాయ్ అండి. నేను మీ కృష్ణ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ విష్ చేసిన పెద్దలందరికీ, భరద్వాజ్ గారికి, నరేష్ గారు వచ్చి వెళ్ళిపోయారు, ఆయనకి ఏదో పని ఉందని. బట్ వీళ్ళిద్దరు వచ్చి ఈ ఒకేషన్ని ఎంత బాగా వచ్చినందుకు, సీరియస్లీ పండగలో ఎంత బిజీ ఉన్నా, కరోనా టైంలో కూడా బిజీ ఉన్నా మీడియా వచ్చి ఇంకా ఎంతమంది వచ్చారంటే ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ సినిమా గురించి మాట్లాడాలంటే, దొరబాబు గారు మా కృష్ణరావు సూపర్ మార్కెట్ చేస్తున్నప్పుడు ఆయనకి డబ్బింగ్ స్టూడియో ఆయన చెప్పినట్టు, భరద్వాజ్ గారు చెప్పినట్టు ఆయన చాలా కష్టపడి వచ్చారండి. ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక స్టూడియో స్థాపించి మాకెంతో ఎంతో హెల్ప్ చేశారు ఆ సినిమాకి. చాలా థ్యాంక్స్ అండి దొరబాబు గారు. సో అప్పుడు అదేంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కృష్ణరావు సూపర్ మార్కెట్ డబ్బింగ్ వచ్చినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు, సార్ మీతోటి ఖచ్చితంగా ఒక స్టోరీ అనుకుంటున్నాను చేయాలి అని ఆయన ఏదో ఫ్లోలో అంటున్నాడు, నేను ఏదో జోక్ అనుకున్నాను. బట్ హీ కేమ్ అవుట్ విత్ రాజు గారు, ప్రొడ్యూసర్ గారు, ఒక మంచి స్టోరీతో, స్క్రిప్ట్ తోటి. ఇప్పుడు నా చేతిలో అప్పటి నుంచి చిలకను చూస్తున్నారు కదండి, చిలక మీద బేస్ అయి ఉంటుంది. చిలకలు అమ్మేటోండి నేను ఈ సినిమాలో. అండ్ అవిష్ ప్రియాంక, షీఈస్ ఫ్రమ్ పంజాబ్, రైట్? షీఈస్ ఫ్రమ్ పంజాబ్, వెరీ ప్యాషనేట్ టువర్డ్స్ వర్క్. అండ్ అవిష్ ఆనంద్ గారు, నాకు ఇంత మంచి క్రూ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ దొరబాబు గారు.
ఆయన చెప్పినట్టే కథ చాలా బాగుంది. ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ. నాకెంతో బాగా నచ్చింది. ఈ చిలుకల మీద అనేది మనకు చిన్నప్పుడు సంక్రాంతి టైంలో అది మనకి జాతర జరుగుతున్నప్పుడు అమ్మేవాళ్ళు. చాలా రుచిగా ఉంటుంది, కానీ ఒక్కటి తినగానే చాలా నోటికి తీపి అయిపోద్ది. అలాంటి తీపి ఈ సినిమా ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని కోరుతూ, ఉగాదిలో అందరికీ అన్నీ చేదు అన్నీ వేస్తాము, అలానే తీపి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తీపి రావాలని చాలామంది ఉగాది పచ్చడి చేసుకుంటారు. అందరికీ ఆ తీపి చెందాలని, అండ్ ఈ కోవిడ్ నుంచి మీరు జాగ్రత్త పడండి. ఇంకా ర్యాపిడ్ సెకండ్ ఫేజ్లో ఉందంట, సో మాస్క్లు వేసుకోండి, అందరూ సేఫ్గా ఉండండి. అండ్ ఐ విష్ యూ హ్యాపీ ఉగాది. అండ్ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ మీడియా. ఈ కోవిడ్లో కూడా మీరు వచ్చి అందరికీ ఇట్లా ఓపెనింగ్ ఉన్నా మీరు సహకరిస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా టు. ఆల్ ది బెస్ట్ దొరబాబు గారు. సార్, ఈ స్టోరీ కాన్సెప్ట్ అంతా దొరబాబు గారు తను సొంతంగా డైరెక్ట్ చేయడానికి రాసుకున్నటువంటి కాన్సెప్ట్ అండి ఇది. ఈ కాన్సెప్ట్లో పెద్దాడమూర్తి గారు దీనికి తగినటువంటి స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అదేవిధంగా లిరిక్స్ సింగిల్ కార్డ్ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. పెద్దాడమూర్తి గారికి నంది అవార్డ్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ రైటరు, తన గురించి మళ్ళీ వేరే ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఇది అంటే పెద్దాడమూర్తి గారి సహకారం ఉంటుంది కాబట్టి మేమందరం తప్పనిసరిగా ఇది హిట్ అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hello everyone, my name is Pranka Revdi, and firstly I want to thank chala thanks to Gautam Raj sir who gave me opportunity. It is best for me, and thanks to my all team, and I wish to congratulate my all team. Thank you and happy Ugadi. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మా అబ్బాయి హీరోగా, ప్రియాంక హీరోయిన్గా, విన్నారా ఈ ప్రేమ కథ సినిమా ఓపెనింగ్ నాకు సెంటిమెంట్గా కృష్ణ గారు, విజయమ్మ గారి ఇంట్లో ఇక్కడ ముహూర్తం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించినటువంటి అన్నయ్య భరద్వాజ గారు, భరత్ గారు, మా ప్రెసిడెంట్ నరేష్ గారు, వారి ప్రోత్సాహంతో ఈ ప్రారంభోత్సవం చాలా బాగా జరిగింది. సినిమా డైరెక్టరు దొరబాబుని, ఇతను ఎక్కడో ఊళ్ళో ఉండి ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఓ చిన్న పని చేసుకుంటూ అలాగా రోజు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పెద్దవాడయ్యి ఒక డబ్బింగ్ ఎడిటింగ్ థియేటర్కి అధినేతగా ఉంటూ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ కథ చాలా బాగా చెప్పాడు. అంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు దొరబాబు. సో ఈ రోజుల్లో ఇటువంటి కథలు కంపల్సరీగా అవకాశం ఉంది. థియేటర్లు కాకపోయినా ఓటీటీలు థియేటర్లు కూడా అవకాశం ఉన్న కథ ఇది. చాలా మంచి కథ. సో అందువల్ల ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఈ సినిమా ప్రొడ్యూసర్ డాక్టర్ గారు ఆయన సక్సెస్ అవ్వాలని, డైరెక్టర్గా దొరబాబు సక్సెస్ అయ్యి ఇంకా పెద్ద డైరెక్టర్ కావాలని పండగ పూట ఈ కొత్త సంవత్సరంలో భగవంతుని కోరుకుంటున్నాను. తర్వాత హీరోగా మా అబ్బాయి మీకు తెలుసు 6 సినిమాలు చేశాడు. ఈ కథ చాలా డిఫరెంట్ కథ. సో మంచి సూటబుల్గా హీరోకి మంచి సూటబుల్ కథ ఇది. అంటే కొత్త పాయింట్ ఇది. అండ్ అందరూ కొత్త పాయింట్లు అని చెప్తారు కదా, అందులో కొత్త పాయింట్ విలేజ్లో జరిగే కథ. ఆ విలేజ్లో ఎవరు ఎత్తుకోని పాయింట్ ఒకటి డైరెక్టర్ ఎత్తుకోవడం జరిగింది. కనుక ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు మీరంతా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.